క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్, హిట్ -2 ఈ పేర్లు వినగానే మనకి గుర్తొచ్చే పేరు అడివి శేష్. హీరోగానే కాకుండా రైటర్గా, డైరెక్టర్గా కూడా ఇప్పటికే తన స్థాయిని ప్రూవ్ చేసుకున్నాడు. హిట్ 2 తర్వాత దాదాపు 4 ఏళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు డెకాయిట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా, అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్ వంటి యాక్టర్స్ కీలక పాత్రలు పోషించడంతో డెకాయిట్పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంది. మరి ఏప్రిల్ 10న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి ఒక్కరోజు ముందు మీడియాకి ప్రీమియర్ షో వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? అడివి శేష్ ఖాతాలో మరో హిట్టు పడిందా అనేది చూద్దాం. ఒక ప్రేమ కథ. ఈ సినిమాకి ఒక ప్రేమ కథ అంటూ ట్యాగ్లైన్ ఇచ్చినప్పుడే ఇందులో మంచి లవ్ స్టోరీ చూపించబోతున్నారని ఆడియన్స్ సహా అందరూ అనుకున్నారు. అయితే డెకాయిట్ అనే టైటిల్ పెట్టడంతో యాక్షన్ ప్లస్ లవ్ రెండూ బ్లెండ్ చేస్తారని అర్థమైంది. ఇక కథ విషయానికొస్తే హరి అడివి శేష్ కడప సెంట్రల్ జైలులో అత్యాచారం, హత్య కేసులో 15 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తుంటాడు. అయితే తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సరస్వతి, మృణాల్ ఠాకూర్ ఈ కేసులో హరి జైలుకి వెళ్లడానికి సాక్ష్యం చెప్తుంది. దీంతో జైలులో ఏళ్లకి ఏళ్లు ఇదే విషయానికి గురించి ఆలోచించి చివరికి తన జూలియెట్ మనోడు సరస్వతిని ముద్దుగా పిలిచే పేరు తనని కావాలనే ఈ కేసులో ఇరికించేసిందని ఫిక్స్ అవుతాడు. తన లైఫ్ తిరిగి తనకి కావాలని బలంగా అనుకున్న హరి, జైలులో పరిచయమైన ఇసాక్ భాయ్, అతుల్ కులకర్ణి ని తాను తప్పించుకునేందుకు హెల్ప్ అడుగుతాడు. ఇక బయటికి వచ్చిన తర్వాత తిరిగి సరస్వతిని చూస్తాడు. మరి సరస్వతి అప్పుడు ఏ స్థితిలో ఉంది? అసలు హరిని ఈ కేసులో సరస్వతి ఎందుకు ఇరికించింది? ఇద్దరూ కలిసి అసలు ఎందుకు దొంగతనాలు చేయాల్సి వచ్చింది? చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ. కొంచెం అది కొంచెం ఇది. సాధారణంగా అడివి శేష్ సినిమాల్లో స్క్రీన్ ప్లే చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే ఆడియన్స్ ని చివరి క్షణం వరకు సీటు ఎడ్జ్ని కూర్చోబెట్టేలా గ్రిప్పింగ్గా కథనం రాసుకుంటాడు. ఇక ఈ సినిమాకి కూడా కథ, స్క్రీన్ ప్లే అడివి శేషే డీల్ చేశాడు. అయితే డెకాయిట్లో మాత్రం స్క్రీన్ ప్లే కాస్త స్లోగా అనిపిస్తుంది. హరి జైలు జీవితం నుంచి కథని మొదలుపెట్టి తన లవ్ స్టోరీని కొంచెం రివీల్ చేస్తారు. ఇక అసలు హరి, సరస్వతి లవ్కి ఎందుకు సడెన్ బ్రేకులు పడ్డాయి? హరి ఎందుకు జైలుకి రావాల్సి వచ్చిందనే సీన్లతో ఫస్టాఫ్ అలా ముగిసింది. అయితే కన్నెపెట్టరో కన్నుకొట్టరో సాంగ్ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గా యూజ్ చేసుకున్న సీన్లు బావున్నాయి. ఇక జైలు నుంచి తప్పించుకున్న తర్వాత హరి, తన మాజీ ప్రియురాలు సరస్వతి కష్టాలు, కన్నీళ్లు చూడటం, తనని ఇంతగా ఇరికించినా కూడా తన లవర్కి హెల్ప్ చేయాలనుకోవడం, దానికోసం పాట్లు పడటం లాంటి సీన్లు చూసినప్పుడు గతంలో చూసిన కొన్ని సినిమా సీన్లు గుర్తొస్తాయి. అయితే సరస్వతి, హరిని జైలుకి వెళ్లేలా ఎందుకు చేసింది అనే విషయాలు రివీల్ అయినప్పుడు కాస్త సినిమా పైకి లేసింది. అయితే సినిమాని కాస్తా కూస్తో నిలబెట్టింది మాత్రం క్లైమాక్సే. ఎందుకంటే ఒక ప్రేమ కథ అని ఇచ్చిన క్యాప్షన్కి జస్టిఫై అయితే చేశారు. ఎమోషనల్ క్లైమాక్స్ సినిమాని కాస్త గట్టెక్కించింది. ఎందుకంటే మొత్తం 2.5 గంటల సినిమాలో కాస్త యాక్షన్, కాస్త లవ్ ఇలా చూపిస్తూ దేనికి సరైన న్యాయం చేయలేదనిపించింది. ఒకానొక సందర్భంలో ఏంట్రా వీళ్లకి డబ్బులు కావాల్సినప్పుడల్లా ఏదో ఏటీఎంకి వెళ్ళొచ్చినట్లు హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారనే ఫీలింగ్ వస్తుంది. ఉన్నారు కానీ వాడలేదు. ఇక యాక్టింగ్ విషయానికొస్తే అడివి శేష్ హరి పాత్రని ఆడుతూ పాడుతూ చేసేశాడు. జైలులో ఉన్నప్పుడు కాస్త మాస్ లుక్, యాటిట్యూడ్తో కనిపించిన శేష్ లవ్ స్టోరీలో కాస్త అమాయకంగా, క్యూట్గా కనిపించాడు. ఇక ఎమోషనల్ సీన్లలో ఎప్పటిలానే తన మార్క్ చూపించాడు. అయితే సినిమాలో మృణాల్ది బలమైన పాత్ర. సీతారామం తర్వాత మృణాల్కి మళ్లీ అంతలా కన్నీళ్లు కార్చే అవకాశం ఇచ్చిన సినిమా ఇదే. సరస్వతి పాత్రని మృణాల్ తనదైన స్టైల్లో చేసుకుంటూ వెళ్లిపోయింది. అయితే సినిమాలో ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్ లాంటి బలమైన నటులు ఉన్నారు. కానీ వీరిని ఎందుకో సరిగా యూజ్ చేసుకోలేదేమో అనిపించింది. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ పాత్రని పరిచయం చేసిన తీరు, ఎండ్ చేయకుండా వదిలేసిన తీరు అంతగా కనెక్ట్ కాదు. అసలు ఆ పాత్రకి ప్రకాష్ రాజ్ కాకుండా ఎవరిని పెట్టుకున్నా కూడా సరిపోతుంది. అలానే అనురాగ్ కశ్యప్ లాంటి నటుడికి ఇంకాస్త బలమైన సీన్లు పడుంటే బావుండేది. తనకి రాసినంతవరకు అనురాగ్ న్యాయం చేశారు.
కాని ఇంకాస్త ఆ పాత్రని ఎలివేట్ చేసుంటే బావుండేదేమో అనిపించింది. ఇక సునీల్, ఝాన్సీ, అతుల్ కులకర్ణి సహా మిగిలిన పాత్రలన్నీ ఓకే. సినిమాకి బీజిఎం బావుంది. కానీ సాంగ్స్ విషయంలో బీన్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఎడిటింగ్ విషయంలో ఫర్వాలేదు. ఇంకాస్త ట్రిమ్ కూడా చేసే అవకాశం ఉంది. నిర్మాత సుప్రియ అయితే ఎక్కడా ఖర్చుకి వెనకాడలేదు. సినిమాటోగ్రఫీ కూడా బావుంది. అయితే ఎటొచ్చి సినిమా టైటిల్ అయిన డెకాయిట్ కంటే క్యాప్షన్గా ఇచ్చిన ఒక ప్రేమ కథ డామినేషనే ఎక్కువ ఉంది. క్లైమాక్స్కి తగ్గట్లుగా స్క్రీన్ ప్లేని ఇంకాస్త రేసీగా, ఫస్టాఫ్లో ఏమైనా బలమైన సీన్లు ఉండుంటే సినిమా రిజల్ట్ మరోలా ఉండేదేమో. ఒక్క మాటలో చెప్పాలంటే డెకాయిట్ ప్రేమ ఉంది కానీ యాక్షన్ సరిపోలేదు.